హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఎన్టీపీసీ ఇది ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు ఎన్టీపీసీలో జాబ్స్ ఉంటాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్టీపీసీ యూనిట్స్ అయితే ఉన్నాయి అండ్ పవర్ స్టేషన్స్ కింద అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మీరు తప్పకుండా చూడండి చివరి వరకు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఆఫీసర్ 50 పొజిషన్స్ అయితే ఉన్నాయి, సేఫ్టీ కింద అయితే వస్తాయి అండ్ E0 లెవెల్ జాబ్స్ అని చెప్తున్నారు. సో అసిస్టెంట్స్ ఆఫీసర్లో మొత్తం టోటల్ 50లో 22 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్లో 5, ఓబీసీలో 14, ఎస్సీలో 6, ఎస్టీలో 3 అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అయితే మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము తొందరగా ఒక 35K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు కనుక వచ్చినట్లయితే ఈ ఎన్టీపీసీ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్ ప్రొడక్షన్, కెమికల్ కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. లేదా మీరు 60% మార్క్స్ విత్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా, ఇండస్ట్రియల్ సేఫ్టీ సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూషన్, రీజనల్ లేబర్ ఇన్స్టిట్యూషన్ని కంప్లీట్ చేయాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ అయితే ఉంది. మీకు పే స్కేల్ అనేది 30,000 నుంచి 1,20,000 వస్తాయి ఫ్రెండ్స్. అంటే అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అరౌండ్ ఒక 70,000 60,000 అయితే మీ హ్యాండ్కి అయితే వస్తాయి. అండ్ మీకు అప్లై చేయాల్సింది అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్, అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్స్, మీ మార్క్స్ కన్వర్షన్ ఫామ్లో ఉంటుంది కదా, సో ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అది, సేఫ్టీ డిప్లొమా అని చెప్పేసి ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఫైనల్ ఇయర్ అయితే ఉంటుంది, వాళ్ళకి అది అయితే అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పే చేయాలి. ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అయితే అప్లై చేసుకోవాలి. అంటే మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇన్ ఆర్డర్ టు రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, సో వీళ్ళు క్యాండిడేట్స్ రిక్వైజ్ అంటే క్యాండిడేట్స్ చాలా మంది అప్లై చేస్తారు. ఏ విధంగా స్క్రూటినైజ్ చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ పద్ధతి ద్వారా వీళ్ళు చాలా అప్లికేషన్ స్క్రూటినైజ్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్, పర్సంటేజ్ మార్క్స్, రిటన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇవన్నీ వీళ్ళు అన్నీ తెలుసుకుని స్క్రీనింగ్ చేసి బాగా తక్కువ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి తీసుకుంటారు. సో ఇలా స్క్రూటినైజింగ్ సిస్టమ్ ద్వారా వీళ్ళు చాలామంది క్యాండిడేట్ని ఎలిమినేట్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి మంచిగా రిటర్న్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వండి. సో పోస్టింగ్ అనేది మీకు ఆల్ ఓవర్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎన్టీపీసీ స్టేషన్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు. అయితే వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేయాలని క్లియర్గా అయితే చెప్తున్నారో చెక్ చేసుకోండి. అండ్ దీనికైతే వచ్చేసి పేమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. పేమెంట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 300 రూపీస్ అయితే ఉంది, నాన్ రిఫండబుల్ అని. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ఎస్ఎం అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, ఆన్లైన్లో పే చేయని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఇండియా హ్యాస్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ అప్లికేషన్ ఫీ అని చెప్పేసింది. ఇక్కడ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు. పేమెంట్ ఆన్లైన్ మోడ్ కూడా ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10/11/2024 అయితే ఉంది. 10/12 ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 10/12 అంటే December 10th వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన ఎన్టీపీసీ వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్ది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కావాలనుకుంటే న్యూ యూజర్ రిజిస్టర్కి అయితే వెళ్ళొచ్చు, లేదా లాగిన్ ఆల్రెడీ ఇది వరకు ఉంటే అది క్లిక్ చేయండి. ఇప్పుడు నేనైతే న్యూ యూజర్కి అయితే వెళ్తున్నాను. న్యూ యూజర్కి వెళ్ళేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్లో ఫస్ట్ మీరు మిస్టరా ఏది సెలెక్ట్ చేసుకోండి, మీ ఫస్ట్ నేమ్ రాయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్. మీ మిడిల్ నేము, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మీ జెండర్ ఏంటో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ రాయండి, మీ ఫాదర్ ఆక్యుపేషను అంటే ఏ వృత్తి చేస్తారు, మీ మదర్ నేము, మీ మదర్ ఏం పని చేస్తారు, మీ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి. సో నేషనాలిటీ అంటే మీరు ఇండియనా, సో అది ఉంది కదా, సో అదైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి ఇండియన్ అని అయితే వెతుకుతున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ నేషనాలిటీ అంటే ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా వేరే అదర్ కంట్రీస్ వాళ్ళైతే అదర్ కంట్రీ సెలెక్ట్ చేయండి. మీ డొమిసైల్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, మీ మదర్ టంగ్ ఏంటి, మీ కరెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఆ కరెంట్ అడ్రస్ యొక్క స్టేట్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, రిలీజన్ ఏంటో మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పెట్టండి.
మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీరు ఏమైనా కాశ్మీర్ డివిజన్స్లో ఏమైనా పాల్గొన్నారంటే నేను నో అని పెడుతున్నాను. మీరు ఎన్టీపీసీలో ఎప్పుడైనా పనిచేస్తారంటే నేను నో అని పెడుతున్నాను. ఎస్ అయితే మాత్రం డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఏమైనా దివ్యాంగ్ కేటగిరీ కిందతో వస్తారంటే నేను నో అని పెడుతున్నాను. మీ మ్యారిటల్ స్టేటస్ అంటే సింగిల్ అనేది పెడుతున్నాను. మీరు ఏదైతే అది పెట్టండి. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు డేట్ ఆఫ్ మ్యారేజ్ ఏంటో పెట్టండి, ఈమెయిల్ ఐడి, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, మదర్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇచ్చేసి సేవ్ అండ్ రిజిస్టర్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి మెన్షన్ చేయండి. సో మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. మీరు ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకోమండి. ఓటీపీ వస్తుందంట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ అప్లై, తర్వాత పేమెంట్స్, డౌన్లోడ్, అప్లోడ్స్, రిజల్ట్స్, ఫార్మాట్స్, ఆర్కైవ్స్, ప్రొఫైల్స్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఫస్ట్ నేను అప్లై దానికి అయితే వెళ్తున్నాను. అప్లై అని క్లిక్ చేయడం తోటి ఈ విధంగా అయితే వస్తుంది. సెలెక్ట్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్. సో అసిస్టెంట్ ఆఫీసర్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ దానికి అయితే వెళ్తున్నాను. హ్యావ్ యూ ఎవర్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ చదివారంటే ఎస్ అని అయితే పెట్టండి. సో నెక్స్ట్ ఈజ్ యువర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ అప్లైడ్. మీరు మీ దగ్గర ఉన్న ఇంజనీరింగ్ డిగ్రీ పొజిషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అడుగుతుంది. సో ఈజ్ యువర్ సేఫ్టీ డిప్లొమాస్ అండ్ రీజనల్ డాక్యుమెంట్స్ ట్యాబ్ ఇన్ అప్లికేషన్. సో మీరు ఈజ్ యువర్ సేఫ్టీ డిప్లొమా ఫ్రమ్ సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూషనల్ రీజనల్ లేబర్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు సేఫ్టీ డిప్లొమా కంప్లీట్ చేశారంటే పెడుతున్నాను, అడుగుతుంది. సో ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇవన్నీ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. అంటే మీరు ఆ డిగ్రీ అనేది అక్కడి నుంచి కంప్లీట్ చేశారు అడుగుతుంది. అంటే మీరు ఆ డిగ్రీని అక్కడి నుంచి కంప్లీట్ చేశారు, ఇండియా నుంచే కంప్లీట్ చేశారని అయితే అడుగుతుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో సో సెలెక్ట్ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి. మీ క్వాలిఫికేషన్ బీటెక్ ఇంజనీరింగా, ఏ బ్రాంచ్, దాని తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్లీట్ చేశారు, ఏ బోర్డ్ నుంచి కంప్లీట్ చేశారు, సో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్, ఏ డేటు, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి. సో ఒకటి కంటే ఎక్కువ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ద సింబల్ క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఐ హియర్ టు అండర్టేక్ నో క్రిమినల్ కేసెస్ మీ మీద ఉన్నాయంటే నేను నో అని పెడుతున్నాను. సో మీరు ఏమైనా ఇన్డిసిప్లినరీ యాక్షన్స్ మీ మీద ఉన్నాయంటే నో పెడుతున్నాను. అప్లోడ్స్ అయితే వచ్చేసి ఇక్కడ ఉన్న 3 అప్లోడ్స్ అప్లోడ్ చేయండి. ఫోటో, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, పర్సనల్ డాక్యుమెంట్స్ ఇక్కడైతే ఇచ్చారు కదా ఫ్రెండ్స్, అవన్నీ ఇవి ఉండాలి కంపల్సరీగా చెప్తున్నారు. చూడండి ఇక్కడ హైలైట్ చేశాను కదా, ఈ హైలైట్స్ అనేవి ఇందులో ఉండాలి. టెస్ట్ సెంటర్స్ అయితే వచ్చేసి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై అండ్ పాట్నా అయితే ఇచ్చారు. సో నేను హైదరాబాద్ చూస్ చేస్తున్నాను. సెకండ్ సెంటర్ ముంబై అయితే చూస్ చేస్తున్నాను. సో టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్ళండి. సో ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీరు డ్రాఫ్ట్ సేవ్ చేసుకోవాలంటే సేవ్ డ్రాఫ్ట్కి అయితే వెళ్ళండి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంది. నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నన్ను అయితే వచ్చేసి ఫీ పేమెంట్కి తీసుకెళ్ళలేదు. సో ఒకవేళ మీరు ఫీ పేమెంట్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా పే చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ ఎన్టీపీసీ దానికి. సో లాగౌట్ పే చేసిన తర్వాత లాగౌట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.